హాయ్ అండి. ఈరోజు ఆప్రికాట్ డిలైట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆప్రికాట్ ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో ఉన్న సీడ్స్ తీసేసి ఒక ప్యాన్లో వేసేసుకొని ఆ ఓవర్ నైట్ నానబెట్టేసిన నీళ్ళే ఇందులో వేసేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేద్దాము ఇందులోకి. దానివల్ల టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఆప్రికాట్కి. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి దగ్గరికి వచ్చేదాకా కుక్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. అందులో కూడా ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసాను. అండ్ ఇంకొక చిన్న బౌల్ తీసుకున్నానండి. అందులో కాస్త ఒక టీ గ్లాస్ పాలు, అందులో ఒక 4 కస్టర్డ్ పౌడర్ అనమాట. 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అవుతుంది. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లో ఇది యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా 1 హ్యాండ్తో పట్టేసుకొని 1 హ్యాండ్తో ఇలా పోయాలన్నమాట. దానివల్ల లంప్స్ అనేటివి ఫామ్ కావు. అదొక కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. కాస్త థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్, మిల్క్ మేడ్, కాస్త వెనిలా ఎసెన్స్ అనమాట. 250 ml ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 190 ml అలా మిల్క్ మేడ్ తీసుకున్నానండి నేను. 190 ml మిల్క్ మేడ్ తీసుకున్నాను. కాస్త ఉంచాను, కాస్త స్వీట్గా ఉంటుంది కదండి ఇది. ఇందులో ఒక 2-3 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వేసి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆప్రికాట్ ఇలా అయ్యింది. ఇది కస్టర్డ్, ఇది మిల్క్ మేడ్, ఇంకా ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు ఆప్రికాట్ని మిక్సీ చేసేసుకోవాలి. ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకోవాలన్నమాట. ఒక బ్రెడ్ ప్యాకెట్ 1.5 బ్రెడ్ ప్యాకెట్ పడుతుందండి. సైడ్స్కున్న ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఫస్ట్ ఈ ఆప్రికాట్ పేస్ట్ అనేది బాగా స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అనేది పెట్టేసేయాలి. ఇట్లా బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి ఇప్పుడు కస్టర్డ్ వేయాలన్నమాట. ఒక 2-3 స్పూన్స్ కస్టర్డ్ చక్కగా అదంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక 3 స్లైసెస్ పెట్టేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఇంకా మిల్క్ మేడ్ ఇది వేసేసుకోవాలి. ఇది కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నిదానంగా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అనమాట. కస్టర్డ్ కన్సిస్టెన్సీ ఇది వేసేసుకోవాలి. ఇది చల్లగా ఉన్నప్పుడే వేసేసుకోవాలంటే, కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. ఇది వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ చేసేసి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అగైన్ కస్టర్డ్. లాస్ట్లో మనం ఆప్రికాట్ పేస్ట్ ఉంటుంది కదండి, అది స్ప్రెడ్ చేసేసుకోవాలి అన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత గార్నిష్ చేసేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇలా అవుతుంది. ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేస్తే మనకి యమ్మీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.